హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడియస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఇండియన్ హిస్టరీ మీద ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఈ వీడియో అనేది ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, పోలీస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మీకు తెలుసు, మనకి రీసెంట్గానే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. మనకి ఆగస్ట్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి టైం అనేది ఉండదండి. సో మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మన వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్ నుంచి ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ జాబ్ క్యాలెండర్, ఈ జాబ్ ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ని కవర్ చేస్తూ వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. అట్ ప్రెసెంట్ మనం ఇప్పుడు ఇండియన్ హిస్టరీ మీద వీడియో అయితే చేయడం జరిగిందండి. ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ మోడర్న్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మీద మనకి 1000+ MCQs అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అస్ బై హిట్టింగ్ ది లైక్ బటన్, షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మనం మన ఛానల్ నుంచి ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఇక నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే కన్నా కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనకి నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మనం ప్రిపేర్గా రెడీగా ఉండాలి. సో మన వైడిఎస్ కాంపిటేటివ్ లోని ఛానల్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. రిగార్డింగ్ జాబ్ క్యాలెండర్స్ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. Please encourage us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. Who was the first woman to be the president of the Indian National Congress? భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ ఎవరు? And the answer is option C, Annie Besant. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ అన్నీ బెసెంట్. 1917లో కోల్కతా సమావేశంలో అన్నీ బెసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. బ్రిటిష్ సోషలిస్ట్, థియోసోఫిస్ట్ మరియు మహిళా హక్కుల కార్యకర్త అయిన ఆమె భారత హోమ్ రూల్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. The partition of Bengal in 1905 was carried out under which viceroy? 1905లో బెంగాల్ విభజన ఏ వైస్రాయ్ ఆధ్వర్యంలో జరిగింది? And the answer is option A, లార్డ్ కర్జన్. బెంగాల్ విభజనను 1905 జులైలో ప్రకటించి 1905 అక్టోబర్ 16న అప్పటి భారత వైస్రాయ్ అయిన లార్డ్ కర్జన్ అమలుపరిచారు. అధికారికంగా చెప్పిన కారణం పరిపాలనా సామర్థ్యం, కానీ అసలు ఉద్దేశం రాష్ట్రాన్ని మత ప్రతిపాదకన ముస్లిం అధికంగా ఉన్న తూర్పు మరియు హిందువులు అధికంగా ఉన్న పశ్చిమ విభజించడం ద్వారా బెంగాలీ జాతీయవాదాన్ని బలహీనపరచడమే. బరీంద్ర కుమార్ ఘోష్, అవినాష్ భట్టాచార్య అండ్ భూపేంద్రనాథ్ దత్తా were associated with which movement in March 1906? బరీంద్రనాథ్ కుమార్ ఘోష్, అవినాష్ భట్టాచార్య మరియు భూపేంద్రనాథ్ దత్తా మార్చ్ 1906లో ఏ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు? And the answer is option A, స్వదేశీ మూమెంట్. బరీంద్ర కుమార్ ఘోష్, అవినాష్ భట్టాచార్య మరియు భూపేంద్రనాథ్ దత్తా మార్చ్ 1906లో స్వదేశీ ఉద్యమంలో సంబంధం కలిగి ఉన్నారు. V.O. Chidambaram Pillai was a pioneer of the Swadeshi movement who started which enterprise? స్వదేశీ ఉద్యమం మార్గదర్శకుడు అయిన V.O. చిదంబరం పిళ్ళై ఏ సంస్థను ప్రారంభించారు? And the answer is option B, స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ. కప్పలోటియ తమిళన్ అని కూడా పిలువబడే V.O. చిదంబరం పిళ్ళై 1906లో స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించారు. ఇది బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ యొక్క గుత్తాధిపత్యానికి ప్రత్యక్ష సవాలుగా నిలిచింది. Which of the following slogans were raised by బాలగంగాధర్ తిలక్? బాలగంగాధర్ తిలక్ కింది నినాదాలలో దేనిని లేవనెత్తారు? And the answer is option D, freedom is my birthright and I shall have it. స్వేచ్ఛ నా జన్మ హక్కు మరియు నేను దానిని పొందుతాను ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు నేను దానిని సాధిస్తాను
అనే నినాదాన్ని బాలగంగాధర్ తిలక్ ప్రసిద్ధంగా లేవనెత్తారు. ఈ నినాదం భారత స్వాతంత్ర ఉద్యమానికి సారఘట్టం అయ్యి లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. వాట్ నేమ్ వాస్ గివెన్ టు బాలగంగాధర్ తిలక్ బై ది బ్రిటిష్ రూలర్స్? బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ పాలకులు ఏ పేరు పెట్టారు? And the answer is option A. The father of the Indian unrest. భారత అశాంతి పితామహుడు బాలగంగాధర్ తిలక్కు బ్రిటిష్ పాలకులు ఇచ్చిన పేరు భారత అశాంతి పితామహుడు. బ్రిటిష్ పాత్రికేయుడు అయిన వాలెంటైన్ చిరోల్ తన ఇండియన్ అన్రెస్ట్ అనే పుస్తకంలో బాలగంగాధర్ తిలక్ను భారత అశాంతి పితామహుడిగా అభివర్ణించారు. కేసరి మరియు మహరత్ వంటి తన వార్తాపత్రికల ద్వారా మరియు గణేష్ చతుర్థి వంటి పండుగల ద్వారా ప్రజలను సమీకరించగల ఆయన సామర్థ్యానికి బ్రిటిష్ అధికారులు భయపడ్డారు. ఆప్షన్ బి, ఆప్షన్ సి మరియు ఆప్షన్ డి తప్పు. ఐరన్ మ్యాన్ అనేది సర్దార్ పటేల్ను సూచిస్తుంది. Who among the following criticized the moderates for their politics of prayer? 1. Bipin Chandra Pal. 2. Balagangadhar Tilak. 3. లాలా లజపతి రాయ్. కింది వారిలో మితవాదుల ప్రార్థనా రాజకీయాలను ఎవరు విమర్శించారు? 1. బిపిన్ చంద్రపాల్. 2. బాలగంగాధర్ తిలక్. 3. లాలా లజపతి రాయ్. And the answer is option D. 1, 2 and 3. మితవాదుల ప్రార్థన రాజకీయాలను విమర్శించిన వారు బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్. The Chapekar brothers assassinated a British official in response to injustice during the plague in which city? ప్లేగు వ్యాధి సమయంలో జరిగిన అన్యాయాలకు నిరసనగా చాపేకర్ సోదరులు ఏ నగరంలో ఒక బ్రిటిష్ అధికారిని హత్య చేశారు? And the answer is option C. పూణే. ప్లేగు వ్యాధి సమయంలో జరిగిన అన్యాయాలకు నిరసనగా చాపకర్ సోదరులు పూణే నగరంలో ఒక బ్రిటిష్ అధికారిని హత్య చేశారు. చాపకర్ సోదరులు దామోదర్, బాలకృష్ణ మరియు వాసుదేవ్ 1897 జూన్ 22న పూణేలో బ్రిటిష్ ప్లేగ్ కమిషనర్ అయిన డబ్ల్యూసి రాన్ను హత్య చేశారు. ప్లేగ్ వ్యాప్తి సమయంలో బ్రిటిష్ సైనికులు ప్రైవేట్ గుహల్లోకి బలవంతంగా ప్రవేశించడం మరియు మతపరం అయిన పతివ్రతలను ఉల్లంఘించడం వంటి అణచివేత చర్యలకు ప్రతీకారంగా ఈ హత్య జరిగింది. Which of the following statements is not true about రాష్ బిహారీ బోస్? రాష్ బిహారీ బోస్ గురించి కింది వ్యాఖ్యలలో ఏది నిజం కాదు? And the answer is option D. He was independent India's first commander-in-chief of Indian Army. ఆయన స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి భారత సైన్యాధిపతి. రాష్ బిహారీ బోస్ గురించి కింది వ్యాఖ్యలలో నిజం కానిది? ఆయన స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి భారత సైన్యాధిపతి. The revolutionary Bhag Jatin was known for inspiring revolutionaries in which Indian state? విప్లవకారుడు అయిన భాగ్ జటిన్ ఏ భారత రాష్ట్రంలోని విప్లవకారులకు స్ఫూర్తినిచ్చినందుకు ప్రసిద్ధి చెందారు? And the answer is option C. బెంగాల్. విప్లవకారుడు అయిన భాగా జతిన్ భారత రాష్ట్రం బెంగాల్లోని విప్లవకారులకు స్ఫూర్తినిచ్చినందుకు గాను ప్రసిద్ధి చెందారు. జితేంద్రనాథ్ ముఖర్జీ భాగా జితిన్గా ప్రసిద్ధి చెందినవారు. బెంగాల్కు చెందిన ఒక ప్రఖ్యాత విప్లవ నాయకుడు. ఆయన తన యవ్వనంలో కత్తితో ఒక పులిని చంపి భాగా అనే బిరుదును పొందారు. ఆయన జుగంతర్ పార్టీకి ప్రధాన నాయకుడు మరియు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అఖిల భారత తిరుగుబాటు కోసం ఆయుధాలను దిగుమతి చేసుకునే జర్మన్ కుట్రకు సూత్రధారి. Binoy, Badal and Dinesh are remembered for their attack on which building in Kolkata? కోల్కతాలోని ఏ భవనంపై దాడి చేసినందుకు బినాయ్, బాదల్
మరియు దినేష్లను గుర్తుంచుకుంటారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రైటర్స్ బిల్డింగ్. కలకత్తాలోని రైటర్స్ బిల్డింగ్ భవనంపై దాడి చేసినందుకు బినాయ్, బాదల్ మరియు దినేష్లను గుర్తుంచుకుంటారు. 1930 డిసెంబర్ 8న విప్లవ త్రయం బినాయ్ బాసు, బాదల్ గుప్తా మరియు దినేష్ గుప్తా కలకత్తాలోని బెంగాల్ ప్రభుత్వ సచివాలయమైన రైటర్స్ బిల్డింగ్ పై దాడి చేశారు. క్రూరమైన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎన్ఎస్ సింప్సన్ను హత్య చేయడమే వారి లక్ష్యం మరియు వారు అతడిని విజయవంతంగా హతమార్చారు. With whose participation did the Anushilin group join force when the Bengal Congress broke up into two factions after the death of C.R. Das? C.R. Das మరణానంతరం బెంగాల్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు అనుశీలన్ గ్రూప్ ఎవరి భాగస్వామ్యంతో చేతులు కలిపింది? And the answer is option C, J.M. సేన్ గుప్తా. సిఆర్ దాస్ మరణానంతరం బెంగాల్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు అనుశీలన్ గ్రూప్ జేఎం సేన్ గుప్తా భాగస్వామ్యంతో చేతులు కలిపింది. 1926 సిఆర్ దాస్ మరణానంతరం బెంగాల్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి జేఎం సేన్ గుప్తా నాయకత్వంలో, మరొకటి సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో. విప్లవకారులు అయిన అనుశీలన్ సమితి జేఎం సేన్ గుప్తా వర్గంతో చేతులు కలపగా యుగాంతర్ గ్రూప్ సుభాష్ చంద్రబోస్ కు మద్దతు ఇచ్చింది. During World War I, the Defense of Indian Act 1915 empowered the executive to. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1915 భారత రక్షణ చట్ట కార్యనిర్వాహ వర్గానికి ఈ క్రింది అధికారాలను కల్పించింది. And the answer is option A, approve preventive detention, నివారణ నిర్బంధించడాన్ని ఆమోదించడం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1915 భారత రక్షణ చట్టం కార్యనిర్వాహక వర్గానికి. In which of the following years మహాత్మా గాంధీ led the చంపారన్ మూవ్మెంట్? కింది వాటిలో ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ చంపారన్ ఉద్యమానికి నాయకత్వం వహించారు? And the answer is option B, 1917. 1917 సంవత్సరంలో మహాత్మా గాంధీ చంపారన్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. Why did Mahatma Gandhi call for a campaign against the Rowlatt Act? మహాత్మా గాంధీ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమానికి ఎందుకు పిలుపునిచ్చారు? And the answer is option B, British censorship of press and permitted detention without trial. పత్రికా స్వేచ్ఛపై బ్రిటిష్ వారి సెన్సార్షిప్ మరియు విచారణ లేకుండా నిర్బంధనానికి అనుమతి. మహాత్మా గాంధీ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమానికి ఎందుకు పిలుపునిచ్చారు అంటే పత్రికా స్వేచ్ఛపై బ్రిటిష్ వారి సెన్సార్షిప్ మరియు విచారణ లేకుండా నిర్బంధనానికి అనుమతి. Which act introduced the system of diarchy in the province of British India? బ్రిటిష్ ఇండియా ప్రొవిన్స్లలో ద్వంద్వాధికార వ్యవస్థను ఏ చట్టం ప్రవేశపెట్టింది? And the answer is option C, మోంటాగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1990. ద్వంద్వ పాలన వ్యవస్థను 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రొవిన్స్లలో ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ కింద ప్రొవిజనల్ సబ్జెక్టులను రిజర్వ్ మరియు ట్రాన్స్ఫర్గా విభజించారు. 1935 చట్టం ప్రొవిజనల్ ద్వంద్వ పాలనను రద్దు చేసి దానిని కేంద్రంలో ప్రతిపాదించినందున ఆప్షన్ డి తప్పు. ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి ఈ నిర్మాణాత్మక మార్పును ప్రవేశపెట్టలేదు. Consider the following statements comparing the Simon Commission on 1927 and the Nehru Report 1928. 1. The Simon Commission was boycotted by Indian political parties primarily due to its all-Indian composition. 2. The Nehru Report proposed complete independence for India as its immediate objective. సైమన్ కమిషన్ 1927 మరియు నెహ్రూ నివేదిక 1928లను పోల్చుతూ ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1. సైమన్ కమిషన్ పూర్తిగా భారతీయులే సభ్యులుగా ఉండడం వలన
భారత రాజకీయ పార్టీలు దానిని ప్రధానంగా బహిష్కరించాయి. నెహ్రూ నివేదిక భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రాన్ని తన తక్షణ లక్ష్యంగా ప్రతిపాదించింది. And the answer is option A, neither one nor two. The Simon Commission was boycotted by the Indian National Congress because సైమన్ కమిషన్ ను భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించడానికి కారణం and the answer is option C. It does not include any Indian members. ఇందులో ఏ భారతీయ సభ్యుడు లేడు. సైమన్ కమిషన్ ను భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించడానికి గల కారణం ఇందులో ఏ భారతీయ సభ్యుడు లేనందువలన. Which freedom fighter was also known as Badshah Khan or Frontier Gandhi? బాద్షా ఖాన్ లేదా ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలువబడిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? And the answer is option A, అబ్దుల్ గాఫర్ ఖాన్. బాద్షా ఖాన్ లేదా ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలువబడిన స్వాతంత్ర సమరయోధుడు అబ్దుల్ గాఫర్ ఖాన్. అబ్దుల్ గాఫర్ ఖాన్ను ఫ్రాంటియర్ గాంధీ లేదా బాద్షా ఖాన్ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఈయన వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ కు చెందిన ఒక పష్తూన్ నాయకుడు. ఈయన మహాత్మా గాంధీ యొక్క అహింసా సూత్రాలను గట్టిగా అనుసరించేవారు. ఈయన భారతదేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు మరియు బ్రిటిష్ ఇండియా, పాకిస్తాన్ రెండింటిలోనూ చాలా సంవత్సరాలు జైలులో గడిపారు. The Salt Satyagraha of 1930 was a direct civil disobedience movement against which British policy? 1930 నాటి ఉప్పు సత్యాగ్రహం ఏ బ్రిటిష్ విధానానికి వ్యతిరేకంగా జరిగిన ప్రత్యక్ష శాసన ఉల్లంఘన ఉద్యమం? And the answer is option B, monopoly on manufacture or sale of salt. ఉప్పు తయారీ మరియు అమ్మకంపై గుత్తాధిపత్యం. ఉప్పు తయారీ మరియు అమ్మకంపై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క గుత్తాధిపత్యానికి అలాగే అధిక ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రత్యక్ష సవాలు. గాంధీ గారు ప్రసిద్ధిగా ఇలా అన్నారు: గాలి మరియు నీటి తరువాత బహుశా ఉప్పు జీవితానికి అత్యంత అవసరమైనది. దండికి యాత్ర చేసి గుప్పెడు ఉప్పుని చేతిలోకి తీసుకోవడం ద్వారా ఆయన ప్రతీకాత్మకంగా చట్టాన్ని ఉల్లంఘించారు. Who founded Harijan Sangh and contended that the Shastras does not approve untouchability, and if they did, they should be disregarded. హరిజన సంఘాలను స్థాపించి శాస్త్రాలు అంటరానితనాన్ని ఆమోదించమని, ఒకవేళ ఆమోదించినా వాటిని ధిక్కరించాలని వాదించినది ఎవరు? And the answer is option D, మహాత్మా గాంధీ. హరిజన్ సంఘ్ను స్థాపించి శాస్త్రాలు అంటరానితనాన్ని ఆమోదించవని, ఒకవేళ ఆమోదించిన వాటిని ధిక్కరించాలని వాదించిన వారు మహాత్మా గాంధీ. అంటరానితనాన్ని నిర్మూలించడానికి మహాత్మా గాంధీ 1933లో అఖిల భారత హరిజన్ సేవక్ సంఘ్ను స్థాపించారు. నిజమైన హిందూ మతం అంటరానితనాన్ని ఆమోదించవని, ఒకవేళ ఏదైనా గ్రంథం అలా చేస్తే అది ప్రక్షిప్తమని లేదా హేతువుకు మరియు మానవత్వానికి విరుద్ధంగా ఉన్నందున తిరస్కరించాలని ఆయన వాదించారు. Who was the prominent leader remembered for hosting the Indian flag at Govalia Tank Maidan in 1942? 1942లో గోవాలియా ట్యాంక్ మైదాన్లో భారత జెండాను ఎగురవేసేందుకు స్మరించబడే ప్రముఖ నాయకుడు ఎవరు? And the answer is option B, అరుణ ఆసిఫ్ అలీ. 1942లో గోవాలియా ట్యాంక్ మైదాన్లో భారత జెండాను ఎగురవేసేందుకు స్మరించబడే ప్రముఖ నాయకుడు అరుణ ఆసిఫ్ అలీ. 1942 ఆగస్టు 9న బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదాన్లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు అరుణ ఆసిఫ్ అలీ భారత స్వాతంత్రపు మహారాణిగా ప్రజల మదిలో నిలిచిపోయారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన వెంటనే ఇది జరిగింది. Which of the following describes
ది రోల్ ఆఫ్ అరుణ ఆసిఫ్ అలీ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారత చరిత్రలో అరుణ ఆసిఫ్ అలీ పాత్రను కింది వాటిలో ఏది వివరిస్తుంది? And the answer is option B. Hosted flag during Quit India. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో జెండా ఎగురవేశారు. భారత చరిత్రలో అరుణ ఆసిఫ్ అలీ యొక్క అత్యంత కీలకమైన పాత్ర. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం, ఆసన్నమైన పోలీసులు క్రూరత్వానికి ఎదురుగా ప్రదర్శించిన ఈ ధైర్య సాహసాలను ప్రజలను ఉత్తేజపరిచాయి. Kanaklata Barua was shot dead while hosting the national flag during Quit India in which state? క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేస్తుండగా ఏ రాష్ట్రంలో కనకలత బారువను కాల్చి చంపారు? And the answer is option C. అస్సాం. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేస్తుండగా అస్సాం రాష్ట్రంలో కనకలత బారువను కాల్చి చంపారు. 17 ఏళ్ల స్వాతంత్ర సమరయోధులు కనకలత బారువా క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అస్సాంలో బ్రిటిష్ పోలీసుల చేత కాల్చి చంపబడ్డారు. ఆమె సెప్టెంబర్ 20, 1942 గోహ్పూర్ పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ జెండాను ఎగరవేయడానికి మృత్యుబాహిని ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్నారు. Who among the following is related to the పరాక్రమ్ దివాస్? కింది వారిలో పరాక్రమం దివాస్ తో సంబంధం ఉన్నవారు ఎవరు? And the answer is option A. సుభాష్ చంద్రబోస్. పరాక్రమ్ దివాస్ తో సంబంధం ఉన్నవారు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ పరాక్రమ దినోత్సవంతో ముడిపడి ఉన్న వ్యక్తి. దేశానికి ఆయన చేసిన అకుంఠిత స్ఫూర్తిని మరియు నిస్వార్థ సేవను గౌరవించడానికి భారత ప్రభుత్వం 2021లో ఆయన జన్మదినోత్సవం జనవరి 23న పరాక్రమ దినోత్సవంగా ప్రకటించింది. Once the Time magazine has mocked Gandhi's physical size, but to whom did it compare his martyrdom later on? ఒకప్పుడు టైమ్ మ్యాగజైన్ గాంధీజీ శారీరక పరిమాణాన్ని ఎగతాళి చేసింది, కానీ ఆ తరువాత ఆయన అమరత్వాన్ని ఎవరితో పోల్చింది? And the answer is option D. అబ్రహం లింకన్. ఒకప్పుడు టైమ్ మ్యాగజైన్ గాంధీజీ శారీరక పరిమాణాన్ని ఎగతాళి చేసింది, కానీ ఆ తరువాత ఆయన అమరత్వాన్ని అబ్రహం లింకంతో పోల్చారు. ఒకప్పుడు గాంధీ బలహీనమైన శరీరాకృతిని ఎగతాళిగా చేసిన టైమ్ మ్యాగజైన్ ఆయన అమరత్వాన్ని అబ్రహం లింకన్ అమరత్వంతో పోల్చింది. 1948లో ఆయన హత్య తరువాత ఆ పత్రిక ఆయన త్యాగం యొక్క గొప్పతనాన్ని మరియు విడిపోయిన దేశాన్ని ఏకం చేయడంలో ఆయన పాత్రను గుర్తించింది. దేశ ఐక్యత మరియు స్వేచ్ఛ కోసం మరణించిన అమెరికా అధ్యక్షుడితో ఆయనను పోల్చారు. పింగళి వెంకయ్య is widely credited for his significant contribution to the design of which national symbol? ఏ జాతీయ చిహ్నం రూపకల్పనకు పింగళి వెంకయ్య చేసిన గణనీయమైన కృషికి విస్తృతంగా గుర్తింపు లభించింది? And the answer is option C. ది నేషనల్ ఫ్లాగ్. జాతీయ పతాకం. పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు మరియు వ్యవసాయదారుడు. భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన ఘనత ఆయనకే దక్కింది. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆయన మహాత్మా గాంధీకి త్రివర్ణ పథకం యొక్క నమూనాను సమర్పించారు. జెండాలో కొన్ని మార్పులు జరిగినప్పటికీ ఆయన రూపొందించిన ప్రాథమిక నమూనానే భారత త్రివర్ణ పతాకానికి పునాదిగా నిలిచింది. In which year was the Revolutionary Socialist Party (RSP) established? విప్లవ సోషలిస్ట్ పార్టీ (RSP) ఏ సంవత్సరంలో స్థాపించబడింది? And the answer is option C. 1940. విప్లవ సోషలిస్ట్ పార్టీ (RSP) 1970 సంవత్సరంలో స్థాపించబడింది. విప్లవ సోషలిస్ట్ పార్టీ 1970 సంవత్సరంలో స్థాపించబడింది. దీనిని త్రిదీప్ చౌదరి మరియు అనుశీలన్ సమితికి చెందిన ఇతర విప్లవకారులు స్థాపించారు. వీరు మార్క్సిజం,
లెనినిజాన్ని స్వీకరించినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారి యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐతో విభేదించారు. Which of the following organization was founded by Vinayak Damodar Savarkar in London to promote revolutionary activities against British rule? బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా విప్లవాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి వినాయక్ దామోదర్ సావర్కర్ లండన్లో స్థాపించిన సంస్థ కింది వాటిలో ఏది? And the answer is option C. అభినవ్ భారత్. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా విప్లవాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి వినాయక్ దామోదర్ సావర్కర్ లండన్లో స్థాపించిన సంస్థ అభినవ్ భారత్.